పవన్ సారు ఇంటికచ్చి పార్టీలకు రమ్మనలేదని అలిగి హట్టైన ముద్రగడ సారు పంకపార్టీల చేరికైండు. సరే రాజకీయాలన్నాక రాజకీయ లీడర్లు అన్నాక పార్టీలు జంపవుడు జపాలు భజనలు చేసుడు ఎప్పటికీ ఉండేదే. కానీ ఇప్పుడు ముద్రగడ సార్ తోటి పంకపార్టీకి ఏం ఫాయిదా లేదు అనే టాకొచ్చింది. ఏదన్నా ఛాన్స్ వస్తే దాన్ని మంచిగా వాడుకొని ఎదగాలనే అనుకుంటారు. మరి ఇంకా ఎదిగేదేమున్నదిలే అని అనుకున్నాడో లేకపోతే మనం చూడని పదవులా అని అనుకున్నాడో ముద్రగడ సారు తెలియదు. గాని పంకపార్టీల షేరికైనాక కూడా పార్టీకి పాయిదా అయ్యే పనులేం చెయ్యలే. కూటమిని ఇరుకున పెట్టే లాజిక్లేం తీసి ప్రశ్నాస్త్రాలను సంధించలే. ఏమున్నా పవన్ సార్ను దిట్టుడే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. కులం ఓట్లు రాలనీకి తనకు తానే పెద్ద కాపు లీడర్ గా ఊహించుకున్నట్టున్నాడు ముద్రగడ సారు. మా తాతగారు కాపు, మా నాన్నమ్మ కాపు, మా అమ్మ కాపు, నా భార్య కాపు, నా కోడల కాపు. స్వచ్ఛమైన కాపులు మేము, నికార్సైన కాపులు. మీరు కూడా స్వచ్ఛమైన కాపు అయితే మీ రికార్డు బయటకు వచ్చండి. మీ అమ్మగారి చరిత్ర, మీ నాన్నగారి చరిత్ర, మీ పుట్టినూరు, మీ తాతగారి ఊరు, మీ అమ్మగారి ఊరు, ఇవన్నీ కూడా బయటపెట్టండి. నికార్సైన కాపు మీరా నేనా? ఇన్నారు కదా ముద్రగడ సారు కాపు పురాణం. వాళ్ళ తాతకేంచి వాళ్ళ ఇంట్లో అందరూ కాపులేనాట. స్వచ్ఛమైన కాపులాట, నిఖార్సైన కాపులాట. మరి స్వచ్ఛమైన నిఖార్సైన కాపులంటే అర్థమేందో ముద్రగడ సారుకే తెలవాలే. కాపులు వండించిన బువ్వే తింటాడు కావచ్చు, కాపులు నేసిన కాపులు అమ్మిన బట్టలే దొడుక్కుంటాడు కావచ్చు, లేపోతే కాపులు పీల్చిడిచిన గాలే వీల్చి బతుకుతాడు కావచ్చు. స్వచ్ఛమైన నిఖార్సైన కాపు కుల మనిషి ముద్రగడ పద్మనాభం సారు. గింత కులపిచ్చే గిప్పుడు పంకపాటికి దెబ్బ పడేటట్టు చేస్తున్నదట. ఊ అంటే కులం కులం అని పట్టుకొని పవన్ సార్ను అవమానించుడే కాదు, గిప్పుడు మెగా ఫ్యామిలీని కూడా గుంజబట్టే. మనిషి పెద్దోడైండు గాని బుద్ధి గింతాలు కదక్కువనా అని ఓట్లు పడని పరిస్థితి వచ్చిందట పిఠాపురంలా. ఇక మరి గిప్పుడన్న ముద్రగడ సారు మాటలకు బ్రేకులు ఎత్తడో జగనన్న, లేకపోతే పంకపాటిలకి ఇది ఉన్న ఆచారమే అని ఊకుంటాడో చూడాలే గాని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్ కు.